భారతావని ముద్దు బిడ్డలుగా ఎదిగి తరతరాలకి దారిదీపం కాగల దార్శనికులుగా జాతి గుండెల్లో ఒదిగిన చిరంజీవుల్ని భారత రత్నలుగా శిరసును దాల్చే సాంప్రదాయానికి ఇది 70వ పడి. ఒకే ఏడాది నలుగురికి ఆ విశిష్ట గౌరవం అందిన తొలి సందర్భం 1999 నాటిది కాగా, 25 దరిమిలా ఏకంగా 5గురు మహామహులకి భారతరత్న పురస్కారంతో మోదీ సర్కార్ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముందు జననాయక్గా చిర యశస్వి అయిన కర్పూరి ఠాకూర్కి భారతరత్న ప్రకటించడం అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం జీవన పర్యంతం పరితపించిన నేతకి సరైన నివాళి. దరిమిలా భాజపా కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీకి ప్రకటించిన అత్యున్నత పురస్కారం దేశానికి జీవితాన్ని ధారపోసిన సచ్చీల రాజకీయ శ్రేష్ఠుడికి దక్కిన గౌరవం. 1997 నాటి హవాలా కేసులో జైన్ డైరీలో తన పేరు ఉండడంతో పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి నిర్దోషిత్వం రుజువయ్యే వరకు చట్టసభ మెట్లెక్కబోనని ప్రతిజ్ఞ చేసి మాట నిలబెట్టుకున్న అద్వానీ కొత్త శతాబ్దపు అవసరాలకి తగ్గట్టు భాజపా పరివర్తనకు పాటుపడిన రాజనీతిజ్ఞుడు. తాజాగా ప్రకటించిన పురస్కారాల్లో ఒకటి దేశ 5వ ప్రధాని చరణ్ సింగ్కు దక్కడం కర్షక జన హృదయ నేతకి ఎంతో ఆలస్యంగా జరుగుతున్న సత్కారం. సామాజిక న్యాయానికి త్రికరణ శుద్ధిగా కట్టుబడి కర్షక పక్షపాతిగా చరణ్ సింగ్ ప్రతిపాదించిన సంస్కరణల స్ఫూర్తి అజరామరం. దేశీయంగా అన్నదాతకు ఆత్మబంధు అంటే చప్పున స్ఫురించే పేరు డాక్టర్ స్వామినాథన్దే. 60వ దశకంలో దేశం వరస కరువుల పాలబడి అలమటిస్తున్న వేళ ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధనకు డాక్టర్ స్వామినాథన్ చేసిన కృషి ఎనలేనిది. మెక్సికో కోసం తయారు చేసిన వంగడాలను గుర్తించి వాటి కోసం స్వామినాథన్ పరితపించకుంటే ఆసియాలో హరిత విప్లవం వచ్చి ఉండేదే కాదన్న నోబెల్ గ్రహీత నార్మన్ బొర్లాగ్ మాట చాలు. ఆ కృషీవలుడికి దేశం ఎంతగా రుణపడి ఉందో చెప్పడానికి. స్వామినాథన్తో పాటు తెలుగు జాతి టీవీ పీవీకి భారతరత్న ప్రదానంతో కోట్లాది గుండెలు పులకితాంతం అవుతున్న వేళ ఇది. దేశం నాకేమిచ్చింది అన్నది కాదు, దేశానికి నేనేమిచ్చానన్నదే గీటురాయి. అయితే భారత భాగ్య విధాతగా పీవీ వేసిన సంస్కరణల ముద్ర ఏనాటికి చెరిగిపోనిదే. సంక్షుభిత చైనాను ఒడ్డున పడేసిన డెంగ్ జియావో పింగ్ మాదిరిగానే పతనావస్థకు చేరిన భారత ఆర్థికాన్ని ఒక్క పెట్టున సంస్కరణల పథంలోకి మళ్లించిన పీవీ దార్శనికత జాతి తలరాతని మార్చేసింది. 140 కోట్ల జనసంఖ్య గల భారతావని ఆహార రంగంలో స్వావలంబన సాధించిందంటే దానికి డాక్టర్ స్వామినాథన్ తపస్సు కారణం కాగా, ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఇండియా నేడు ధీమాగా పురోగమిస్తున్నదంటే అందుకు పీవీ రాజనీతిజ్ఞతే ప్రేరక శక్తి. సుమారు $60 కోట్ల రుణం కోసం విదేశీ బ్యాంకుల్లో బంగారం కుదువపెట్టిన దుస్థితి నుంచి దేశం నేడు $62,200 కోట్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలతో తులతూగేంతగా దూసుకుపోవడానికి పీవీ ఆర్థిక సంస్కరణలే దోహదపడ్డాయి. అణుశక్తి సంపన్నగా ఇండియాను తీర్చిదిద్దేందుకు పూర్వరంగాన్ని సిద్ధం చేసింది పీవీఏ. లుక్ ఈస్ట్ పాలసీ ద్వారా ఆసియా దేశాలకు స్నేహహస్తం చాచి ఇజ్రాయెల్తో దోస్తానాకు ముందడుగు వేసి పీవీ చూపిన మార్గం నేటికి అనుసరణీయం అవుతోంది. స్వతంత్రానంతరం కాంగ్రెస్ వాది అయినా స్వాతంత్రం ముందు నాటి విలువలున్న వ్యక్తిగా పీవీని 1991లో లోక్సభలోనే ఎల్కే అద్వానీజీ కొనియాడారంటే పార్టీపర వైరుధ్యాలున్న సచ్చీలత రుజువర్తనల పట్ల పరస్పర అభిమానం భారత రత్నాల్లో కనిపించే అరుదైన వ్యక్తిత్వం. ఇప్పటికి ప్రకటించిన మొత్తం 53 పురస్కారాల్లో 20 దాకా మరణానంతరం ఇచ్చినవే. జాతి సేవలో తరించిన విశిష్ట వ్యక్తుల్ని వారి జీవితకాలంలోనే సన్మానిస్తే భారతరత్న పురస్కారాలు నేటి యువతకి మరింత స్ఫూర్తిమంతమే. ఈ శీర్షిక చదివిన తర్వాత
ఇంతటి ఘనతను కొనియాడిన తీరుకి స్ఫూర్తిని పొంది నాలాంటి మరింత మందికో చదివి వినిపించాలన్న తహతతో ఈ ఆడియో చేయాలని, ఈ ఘనకీర్తి మరందరికో స్ఫూర్తి కావాలని ఆశిస్తూ రచయితకి నమస్సుమాంజలులతో